ఒక అమ్మాయి 800 కోట్ల విలువైన హీరో నెక్లెస్ ధరించి ఉంది. ఆమె దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తుండగా ఆమె సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు. ఈ నెక్లెస్ ను చేతితో తెరవలేమని, దానికి ప్రత్యేకమైన కీ అవసరమని అతను చెప్పాడు. అతను కీతో నెక్లెస్ ను తెరిచి ఆమెకి ఇచ్చాడు. ఈ దృశ్యం మొత్తాన్ని ఆమె వీడియో తీస్తోంది. మరోవైపు ఆమె బృందం ఈ వీడియోను చూస్తూ ఇంత విలువైన నెక్లెస్ ను ఎలా దొంగిలించాలని ఆలోచిస్తోంది. నెక్లెస్ అంతా విలువైనది కావడంతో మీడియా వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. ఇంటర్వ్యూ తర్వాత ఆ అమ్మాయి డిన్నర్కు వెళ్ళింది. మరోవైపు హోటల్లో ఒక దొంగల బృందం ఇప్పటికే ఉంది. కొందరు ఆమెపై గమనిస్తూ, కొందరు బయట కూర్చుని పథకాలు వేస్తున్నారు. ఒక వెయిటర్ కూడా వారి పథకంలో భాగం. ఆ వెయిటర్ ఆమె ఆహారంలో 3 చుక్కల వంతి మందు కలిపాడు. ఆ అమ్మాయికి ఆ ఆహారం చాలా నచ్చింది. కానీ కొంతసేపటి తరువాత ఆమెకు వంతి అనిపించడం మొదలైంది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఏమైందని అడిగాడు. ఆమె ఏమీ చెప్పకుండా బాత్రూమ్ వైపు పరిగెత్తింది. కానీ అన్ని బాత్రూమ్లు లోపల నుండి లాక్ చేయబడి ఉన్నాయి. సెక్యూరిటీ గార్డులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఒక స్పై అమ్మాయి వారిని ఆపి, ఇది మహిళల టాయిలెట్, మీరు లోపలికి రాలేరు అని చెప్పింది. అప్పుడు మరో స్పై అమ్మాయి సహాయం చేసే బహానాతో లోపలికి వచ్చి నెక్లెస్ ను నిశ్శబ్దంగా తీసి ఒక ప్యాకెట్లో పెట్టింది. పథకం ప్రకారం వెయిటర్ పాత్రలు కడగడానికి వెళ్లాడు. ఆ అమ్మాయి నెక్లెస్ ను పాత్రల మధ్య దాచింది. ఈ ఉపాయం మీ కెమెరాలోనూ రికార్డు కాలేదు. వెయిటర్ పాత్రలతో కిచెన్ కు చేరుకున్నాడు. అక్కడ పాత్రలు కడిగే అమ్మాయి ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఆమె డైమండ్ నెక్లెస్ ను తీసి వెంటనే ముక్కలుగా కట్ చేయడం మొదలుపెట్టింది. ఆ ధనవంతురాలైన అమ్మాయి బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన వెంటనే నా నెక్లెస్ ఎక్కడికి పోయింది అని అరవడం మొదలుపెట్టింది. సెక్యూరిటీ గార్డులు దాన్ని వెతకడం ప్రారంభించారు. అప్పుడు పథకం ప్రకారం స్పై అమ్మాయి నీటి నుండి నకిలీ నెక్లెస్ ను తీసి ఇదిగో మీ నెక్లెస్ అని చెప్పింది. ఆ ధనవంతురాలైన అమ్మాయి నెక్లెస్ ను చూసి సంతోషించింది.